పాప మీద ఇట్లా జరిగింది, అత్యాచారం జరిగిందని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దండి. మేము పాప పోయిన దుఃఖంలో చాలా బాధపడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికీ విన్నవించుకుంటున్నాము. చేసిన వారికి కఠినంగా శిక్షించాలని, ఇంకో పాపను ఈ విధంగా ఎవరు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అత్యంత బాధాకరమైనటువంటి అంశం. కేవలం ఒక 6 సంవత్సరాల అతి చిన్న పాప. ఆ పాప గురించి మనం ఆ ఫోటో చూసిన తర్వాత నాకు తెలిసి కేవలం రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడాను ఈ అంశం చాలా పెద్ద చర్చానీయాంశమైంది. ఆ పాప పేరు మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. పొంగునూరు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పాప. ఇక్కడ యువకులు ఏ రకంగా అయితే ముందుకు వచ్చి వీరందరూ కూడాను వెతుకులాట చేశారో లాస్ట్ 3 days 29th ఇన్సిడెంట్ జరిగితే ఆల్మోస్ట్ 3 days 24/7 వీళ్ళు డ్యూటీలో ఉన్నారు. దీంతో పాటు పోలీసుల యొక్క సహకారం కూడాను చాలా మనం మాటల్లో కూడా చెప్పలేము. కానీ ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన జరిగిన తర్వాత 2వ తారీఖున డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ దొరికిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా ఈ వితిన్ 24 to 36 hours లోపల ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని ఈ రోజు అరెస్ట్ చూపించడం జరిగింది. సరే, ఏదైతే పూర్వ ఫలాలు ఉన్నాయో, ఇష్యూ జరగడానికి గల కారణం ఏంటి, మోటివ్ ఏమిటి, లేకపోతే ఏ రకంగా చేశారేంటి అనేది అదంతా కూడాను పోలీసు వాళ్ళు దానికి క్లుప్తంగా కూడాను మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఈ అంశాన్ని తీసుకొని దీంట్లో ఇంత దుఃఖ సాగరంలో ఈ రోజున మనం వారి యొక్క తండ్రి గారు, దాని తర్వాత ఆ పాప యొక్క తాతగారు, వారి యొక్క తల్లి గారు, వీళ్ళు ఈ ఇంట్లోకి వస్తే కనుక వీళ్ళు దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. ఈ దుఃఖాన్ని 100 రెట్లు ఎక్కువ చేసినటువంటి పాప మూట కట్టుకుంది కొంతమంది మీడియా మిత్రులు. అందులో మరీ ముఖ్యంగా ఏదైతే సాక్షి ఛానల్ ఉందో, అందులో ఏదైతే అసలు మామూలుగా జరిగిన దానికే చెప్పుకోవడానికి సమాజంలో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటిది అత్యాచారం జరగకపోయినా కూడా గాని చిన్నారి 6 సంవత్సరాల పాపపై ఇంత పెద్ద అభాండం వేసి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5గురు డాక్టర్ల చేత మొత్తం కూడాను సుస్పష్టంగా మొత్తం వీడియో రికార్డింగ్ పెట్టి ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరి యొక్క సమక్షంలో ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ నివేదికకి 5గురు డాక్టర్లు సంతకం చేసి మొత్తం కూడాను సమర్పించారు. ఆ నివేదిక చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా వదిలేసి ఈ ఇష్యూని కంప్లీట్ గా సైడ్ ట్రాక్ చేయడానికి, అంటే సమాజంలో ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక అభద్రతా భావాన్ని రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మీరు అస్థిరపరచాలని చెప్పేసి ఏదైతే కుట్ర పన్నుతున్నారో ఇది దుర్మార్గం. ఇది దుర్మార్గం. నిజంగా మీకు కనుక సిగ్గుసరం ఉంటే కనుక ఇప్పటికైనా కానీ సాక్షి వారు ఆ వీడియో పెట్టినందుకు, ఆ రకంగా మాట్లాడినందుకు, ఆ రకంగా రాసినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేవలం ఆ సాక్షి మీడియా కాకుండా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఇక్కడ రాజకీయం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. రాజకీయం అంశమే కాదు ఇది. కానీ ఇందులో ఇంత పెద్ద, అంటే వీళ్ళ యొక్క బాధ ఏమిటంటే ఈ విధంగా పాప పోయిన తర్వాత కూడాను ఆ పాపపై ఈ విధంగా అభాండాలు వేయటం ఏమిటి అని చెప్పేసి వీరందరూ కూడాను ఎదుర్కొతున్నారు. కాబట్టి వీళ్ళని కూర్చోపెట్టుకుని నేను ఏదైతే నిన్న మాజీ మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి ఆయన ఏదైతే మాట్లాడారో, లేకపోతే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారో, ఈ అంశాలపై నేను మాట్లాడవచ్చు. కానీ మాట్లాడాల్సినటువంటి సమయం ఇది కాదు. ఇది మా యొక్క సంస్కృతి, సంప్రదాయం. ఈ రోజున ముస్లిం మైనార్టీలకి ఏదో రకంగా వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే ధోరణి ఏదైతే ఉందో దీన్ని ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధపు ప్రచారాన్ని ఆపాల్సినటువంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా వచ్చేటప్పుడు అదే దీంట్లోకి వచ్చాను. అరే ఇంత దారుణం జరిగింది, 6 సంవత్సరాల చిన్నాడితో ఇంత దారుణమా అని చెప్పేసి మేమందరం కూడాను చాలా బాధపడుతున్నాం. కానీ ఇక్కడికి వస్తే వాస్తవం చూస్తే వేరే రకంగా ఉంది. మరి ఈ వాస్తవాన్ని ప్రజలకి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను నిరసనలు జరుగుతున్నాయి, జరిగి తీరాలి. ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కోరేది ఒకటే, అదేమిటంటే వీళ్ళకి శిక్ష అది ఏ రకంగా ఉండాలంటే ఆ ఊహకు కూడాను అందకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ఇంత దారుణం జరిగిందో వీరి యొక్క పరిస్థితి కూడాను అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి కనీసం ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అయినా గానీ
ప్రకటించాలని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో చిన్న పిల్లలకి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడాను మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ముగ్గురు మినిస్టర్లు వచ్చారు. వచ్చి మీకు అందరికీ కూడా మీరు ధైర్యం చెప్పాలి. కాకపోతే ఏంటంటే దీన్ని కూడా రాజకీయం చేయాలని ఇది కూడా పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బాధ అనిపించి మేము పరిగెట్టుకోవచ్చు. ఈరోజు వాళ్ళు పొలిటికల్ దాని గురించి చిన్నపిల్లని రోడ్ల మీద రాకూడదు కదా, రోడ్డు చిన్నపిల్లని కుటుంబాన్ని బయటకు తీసుకురాకూడదు కదా. అసలు ఆడపిల్ల పేరు కూడా మేము చెప్పమమ్మా. మామూలుగా హత్య జరిగినా అత్యాచారం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి పేరు కూడా బయట చెప్పకూడదు. అటువంటిదేమో అమ్మాయి అవమానపరచకూడదు కదా. చనిపోయిన పిల్లలు అవమానపరచడం ఏంటి? ఆడుకునే పిల్లలు 7 o'clock బయట ఆడుకుంటా ఉన్నింది. పిలిచింది పోయి నువ్వు రా లోపలికి రా అంటే 5 నిమిషాలు ఆడుకొని వస్తానమ్మా అని చెప్పింది. చాలా నాన్న వాళ్ళందరూ తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా. రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నారు. హలో మాట్లాడుతున్నా అండి. హలో हमें इतने आगे तुम ना ये बोलो वो बोलो और घुमा दी सर। मैं बोलता नहीं कर नहीं हम ना ऐसा అసలు చిన్న పిల్లల మీద కంపల్సరీ 5 రోజులు పాపం పిల్లలు దొరకట్లేదండి. కంటిన్యూగా రోడ్ల మీద అర్ధరాత్రులు కూడా తిరిగారు మేడం. మా పుంగూరు ప్రజలు అతీతంగా ప్రతి ఒక్కరు పోలీసులు ఫుల్ సహకారం చేసినారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి పైగా ఈ రోజు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ రోజు మేడం ఇక్కడ కూడా ర్యాలీ చేశారు, మదనపల్లి కూడా ర్యాలీ చేశారు. ప్రతి చోట ప్రతి పుంగూరు మొత్తం మేడం ఇదే పని మీద ఉన్నారు. మా బిడ్డ కాకుండా వాళ్ళ బిడ్డ మాదిరిగా సపోర్ట్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లోల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్.
అవసరమైతే ఏం చేయాలో అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి? ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు? ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనవాడు కూడా చెప్పారు, నాకు పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా? మీ వర్షన్ లో చెప్పినాం సార్. అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన తరపు నుంచి గట్టిగా అన్ని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదాం. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. ఇప్పుడు అందుకనే ఇక్కడ కూడా మన మంత్రులు కూడా వస్తే అవును వచ్చినారు సార్. ఇక్కడ మిగిలిన వాళ్ళకి భయం వస్తుందని ఉద్దేశంతో. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు. డెఫినెట్ గా శిక్షిస్తామా, క్వశ్చన్ లేదు, కాంప్రమైజ్ ఉండదు.